నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీలో మాజీ సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో మొగల్తులూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు ప్రక్షాళన పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. జగన్ నిర్లక్ష్యం చేసిన డ్రైన్ల పూడికతీత పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోప్ వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మేము అధికారులకు కానీ ఆ రోజునట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తుకున్నా కూడా మరి ఒక్క రూపాయి పని చేయలేదు. ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ కూడా డ్రైన్లో డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పనులు చక్కబెడతాం. ఈ డ్రైన్ని ఈరోజు మనం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి లస్కర్లు కూడా గత ప్రభుత్వంలో 10 నెలల నుంచి 12 నెలలు బకాయిలు ఒక్కొక్కరికి కూడా మళ్ళీ ఈ నిధుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు మళ్ళీ మరి ఎవరైతే లస్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ బకాయిలు కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మస్తాన్ సాయి కేసు వ్యవహారంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు లావణ్య న్యాయవాది లేఖ రాశారు. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తగా వ్యవహరిస్తున్న మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించారని ఈ లేఖలో కోరారు. మస్తాన్ సాయి నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతోందని అందులో పేర్కొన్నారు. సిఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపల్లి మండలం నెమలిపురి వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన తల్లి కుమారులు షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. వీరు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విశాఖలో సుమారు 700 కోట్ల నాలా కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. వైసీపీ హయాంలో భారీ ఎత్తున నాలా పన్ను కుంభకోణం జరిగిందని, ఆ పార్టీ నేతలతో కలిసి అధికారులు ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్నారని దుయ్యబట్టారు. ఒక విశాఖలోని 700 కోట్ల బకాయిలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటాయి అనేదే ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారితో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా నాలా చట్టాన్ని అమెండ్ చేసి ఉన్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్తు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే నాలా పన్ను ఎగవేతదారుల యొక్క జాబితాని రిలీజ్ చేసి వాళ్ళు నోటీసులు ఇవ్వమని చెప్పి ఏదైతే ఆ యొక్క యజమానులకి నాలా పన్ను ఎగవేతదారులకి నోటీసులు జారీ చేశారో, ఎందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలా పన్నుని వసూలు చేయలేదు? ఈ నాలా పన్ను వసూలు చేయకుండా నోటీసులు ఇచ్చి కోట్ల రూపాయలు వీళ్ళు ఆ యొక్క పన్ను ఎగవేతదారుల దగ్గర నుంచి వైసీపీ నేతలు కొట్టేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మర్యాద పూర్వకంగా పవన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలు చర్చించుకున్నారు. మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆయన సన్మానించారు. రాజేంద్ర ప్రసాద్ ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా గుంటూరులో ఐస్ రోలర్ స్కేటింగ్ పేరుతో పోటీ నిర్వహిస్తున్న వారిపై ఢిల్లీ స్థాయిలో ఫెడరేషన్ కు ఫిర్యాదు చేరినట్లు గుంటూరు స్కేటింగ్ అసోసియేషన్ ట్రెజరర్ జాస్టి హరిబాబు, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, మెంబర్ రాధాకృష్ణ తెలిపారు. కొన్ని స్కూల్స్ లో ఉన్న పీడీలతో వారు కొమ్మకై అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఐస్ స్కేటింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ ఐస్ స్కేటింగ్ నార్త్ ఇండియాలోని హిమపాతాలలో నిర్వహిస్తారని, ఐస్ రేణి మన సౌత్ ఇండియాలో నిర్వహించడం అసాధ్యమన్నారు. అనుమతులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న వీరిపై ఢిల్లీలోని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేస్తాము అన్నారు. జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించకుండా ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఎలాంటి శిక్షణ లేకుండా ఒక్కసారిగా పిల్లలు ఐస్ లో స్కేటింగ్ చేయడం వలన ప్రమాదాలు జరుగుతాయని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. హరిబాబు, గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ RSFIకి గుంటూరు జిల్లా ట్రెజరర్గా ఉన్నాను. గుంటూరు జిల్లా సెక్రటరీ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, మెంబరు రాధాకృష్ణ గారు. అయితే మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొస్తే కొంతమంది పేరెంట్స్ దాన్ని ఈ వెన్యూకి ఈరోజు జరిగిన పొద్దున్నుంచి జరుగుతున్న విషయాల మీద కొంత అవగాహనతో మేము కొంత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, మీడియా మిత్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి,
ఇలా మా ఆర్ఎస్ఎఫ్కి వచ్చిన దృష్టికి వచ్చిన ఈ విషయం ఏంటంటే ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ అనేది ఒకటి నార్త్ ఇండియాలో ఉంది. ఆ ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ అనేది ఐస్ సర్ఫేస్ ఐస్ మీద చేసేది మాత్రమే. అయితే ఐస్ మీద చేసే స్కేటింగ్ని కొంతమంది స్వార్థపరులు స్కేటింగ్ నేర్పే కోచ్లుగా అవతారం ఎత్తి 1500 రూపాయల ఫీజు, అఫీషియల్గా 300. ఆర్ఎస్ఎఫ్ఐ ఏదైతే ఐస్ స్కేటింగ్ ఉందో ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్కి వాళ్ళ అకౌంట్కి వేయాల్సింది పోయి పేరెంట్స్ దగ్గర 1500 రూపాయలు, 2000, 2500 రూపాయలు, సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు కలెక్ట్ చేశారని మా దృష్టికి వస్తే మేము వచ్చి అడగడానికి వచ్చాం. ఏమయ్యా మా పేరెంట్స్ కొంతమంది మాకు ఏం చెప్పారంటే, సార్ రోలర్ స్కేటింగ్ అని చెప్పి అంటున్నారు, మీ ఆథరైజేషన్లో జరుగుతుందా అని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని అడిగాం. బాబు ఏంటి ఇది రోలర్ స్కేటింగ్ అని అంటున్నారు, మరి మాకు ఇంటిమేషన్ లేదు, మీరు ఎక్కడ పెడుతున్నారు ఏంటి, దీనికి ఆర్గనైజేషన్ ఏమైనా గుర్తింపు ఉందా లేదా అని అడిగితే, సార్ గుర్తింపు లేదు, మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మేము ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ మాది వేరు, మేము ఐస్ లేకపోయినా మేము పెడతాము, మేము ధనార్జనే ధ్యేయంగా పెడుతున్నాం, మీరు ఏం జాత అయితే చేసుకోండి అనే రకంగా దౌర్జన్యంగా మాట్లాడే పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా ఒక అవేర్నెస్తో ఉండండి. ఐస్ స్కేటింగ్ అనేది ఐస్ సర్ఫేస్ మీద చేయిస్తారు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే లేకుండా ఐస్ స్కేటింగ్ అనేది ఎలా చేస్తారు, చేయిస్తామని చెప్పేసి ఇక్కడ ముందుగానే వీళ్ళు మ్యాక్స్ ఫిక్సింగ్ చేసుకొని ఇందులో కొంతమంది దగ్గర లక్షల ఫీజులు కలెక్ట్ చేసి నేషనల్స్కి ప్రమోట్ చేస్తున్నారు. డైరెక్ట్గా రోడ్ల మీద స్కేటింగ్ చేయించే వాళ్ళని ఐస్ స్కేటింగ్ రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఏ కాశ్మీర్లోనో ఇంకో చోట ఐస్ ఉన్న చోట ఐస్ స్కేటింగ్లో జరిపితే వాళ్ళు అక్కడ ఏదన్నా ఇబ్బంది అయ్యి ఇక్కడ వీల్స్ మీద నడుస్తున్నారు, కానీ అక్కడ బ్లేడ్ మీద నడవాలి. అట్లా నడిచేటప్పుడు ఏదన్నా ఇబ్బంది అయ్యి పిల్లలు పడినా లేకపోతే ఇంకోటైనా. మీడియా మిత్రులు నమస్కారం అండి. ఒక ఈవెంట్ జరగాలంటే మినిమం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎలా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారన్న కంప్లైంట్ పేరెంట్స్ కొంతమంది ఇన్ఫామ్ చేస్తే అసలు ఏంటని చూడటానికి వచ్చాయండి. ఇక్కడ రోడ్డు మీద సర్ఫేస్ కూడా ప్రాపర్గా లేకుండా గతుకులు ఉన్న రోడ్డు మీద ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు ఒక ఐస్ స్కేటింగ్కి ఇంతమంది స్కేటర్స్ వెళ్ళవచ్చు అనేది ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇక్కడ జోనెక్ స్కేట్ అంటే లెర్నింగ్ స్కేట్ ఉంటుంది. ప్లేట్ మీద కాలు పెట్టి స్కేట్ కట్టుకుంటారు. అది టాయ్ స్కేట్స్ అని ఉంటాయి. ఇన్లైన్ స్కేట్ లాగే ఉంటుంది, ప్రొఫెషనల్ స్కేట్ లాగే ఉంటుంది, కానీ అది ప్రొఫెషనల్ స్కేట్ కాదు. ఆ స్కేట్ మీద మళ్ళీ క్వాడ్ స్కేట్ అని ఉంటుంది, ప్రొఫెషనల్లో క్వాడ్ అని ఉంటుంది, తర్వాత ఇన్లైన్ స్కేట్ అని ఉంటుంది. ఈ 4 కేటగిరీలు పెడుతున్నారు. ఆ కేటగిరీలో ఏ స్కేటర్ వెళ్తాడనేది పర్టికులర్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. దానివల్ల ఎవరు ఇప్పుడు లెర్నింగ్ స్టేజీలో ఉండి ఒక నెల రోజులు స్కేటింగ్ స్టార్ట్ చేసిన వాడిని కూడా తీసుకొచ్చి పార్టిసిపేషన్ చేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం అనే దాని మీద కనుక్కోవడానికి. అంటే ఇట్లాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు తల్లిదండ్రులుగా మనం చాలా జాగరూకతోటి, చాలా బాధ్యతతోటి, చాలా స్పృహతోటి ఉండాలండి. అంటే పిల్లలకి వాళ్ళకి స్పోర్ట్స్ నేర్పించేద్దామని, లేదంటే వాళ్ళని కొంచెం వృద్ధిలోకి తీసుకుందాం అన్న కోణంలో ఇది ఇట్లాంటి ఈవెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే పేరెంట్స్ వెళ్తున్నాడు కదా, కొంచెం ఈవెంట్ ఉంది కదా అని చెప్పేసి అనే స్పృహతోటి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు ఆ అడుగు వేసే ముందల ఇది ప్రభుత్వానికి సంబంధించిందా, మంచి కోచ్లు ఉన్నారా, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అసలు వీళ్ళు ఫీజులు ఎలా కలెక్ట్ చేస్తున్నారు, సరైన యాక్సెసరీస్ వాడుతున్నారా లేదా అని కొంచెం ఆలోచించినాక మీరు ఆ టైంలో కనుక డెసిషన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇట్లాంటివంటి ఇప్పుడు మీరు ట్రావెల్ చేయగలిగితే 1 సంవత్సరం ట్రావెల్ చేయగలుగుతారు, 2 సంవత్సరాలు ట్రావెల్ చేయగలుగుతారు. ఈ 2 సంవత్సరాలు ట్రావెలింగ్ స్పోర్ట్స్ టైంలో కూడా మీ టైము పోతుంది, మీ డబ్బు వేస్ట్ అయిపోతుంది, పిల్లవాడి ఎఫర్ట్ మిస్ అయిపోతుంది. పిల్లవాడు దీనిలో కాకపోతే ఇంకో మంచి కోచ్ దగ్గర, ఇంకో ఈవెంట్ దగ్గర కనుక ఏదన్నా ఒక వృత్తి ఒక నైపుణ్యం కనుక నేర్చుకున్నట్లయితే అది వృద్ధిలోకి వస్తుంది. కానీ ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దానికి మీకు తెలుసుకోకుండా మీ పిల్లవాడిని తీసుకొచ్చి దీనిలో కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టు, ఇట్లాంటి సంఘటనలను ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మీకు లాస్ అవుతుంది, పేరెంట్స్కి లాస్ అవుతుంది. అల్టిమేట్గా చైల్డ్ అతను తన విలువైన సమయాన్ని కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్న జరుగుతోందని, ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పొన్నవోలు శనివారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను రావణ కాష్టంలో ప్రభుత్వం మారుస్తోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం, ప్రజలపై దాడులు చేస్తే నో పోలీస్ అన్నట్లుగా ఉంది. మార్చర్లలో దాడులు చేస్తే ఊళ్లు ఖాళీ చేసిపోతున్నారు, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులే మేమేం చేయలేమంటున్నారు. మీడియా ముసుగులో మాఫియాల్లా తయారవుతున్నారు.
ఏపీలో 7 నెలలుగా ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి? ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు, ప్రభుత్వమే దాడులు చేస్తుంది. స్కామ్ శారదా చిట్స్ అండ్ స్కామ్స్ వెస్ట్ బెంగాల్లో జరిగింది, మీకు అందరికీ తెచ్చినటువంటి పరిస్థితి. అది చాలా చాలా చిన్న అమౌంట్. చట్టం తన పని తను చేసుకోబోయి శారదా స్కామ్లో అందరు జైలుకి పోయినారా లేదా? దానికి 10 అంతలు జరిగినటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్ స్కామ్, ఇది తప్పు, ఇది అక్రమం అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది రాష్ట్రంలో? చెప్తే ముప్పేట దాడి. ఒకటి, అధికార పక్షం నుంచి దాడి, ప్రభుత్వం నుంచి దాడి. 2, మీ మాఫియా మీడియా నుంచి దాడి. 2006 నాటికి 2610 కోట్లు, 2.75 లక్షల మంది డిపాజిటర్స్. సెక్షన్ 45S, ఇది క్లారిటీ కావాల్సి వస్తుంది. ఇది HUF ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం. ఈ ఆర్గనైజేషన్ HUF, ఎక్సెప్ట్ బ్యాంక్స్, బ్యాంకులకు మాత్రమే డిపాజిట్లు సేకరించే హక్కు అధికారం ఉన్నది. ఇది 1984లోనే రిజర్వ్ బ్యాంక్ తెచ్చిన చట్టం. మళ్ళా 2007లో మరలా చెప్పింది 45S పెట్టి ఒక బ్యాంక్స్ మాత్రమే డిపాజిట్లు సేకరించేదొచ్చు, తర్వాత ఇంకెవ్వరూ సేకరించడానికి లేదు అని. అట్ట సేకరిస్తే 45S కింద వారు శిక్షార్హులు, తప్పు 53 and 58 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అని రిజర్వ్ బ్యాంక్ చట్టం. ఒక్కరైనా ఏ వ్యవస్థ అయినా 1000 కోట్లు చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరిస్తే అడిగే నాదుడు ఉండాడా? శారదా స్కామ్ మీకు చిట్ ఫండ్స్, అది కూడా శారదా చిట్ ఫండ్స్ మీకు ఐడియా ఉంటుందో లేదు, ఫైనాన్షియల్స్ వారు కూడా చాలా తక్కువ అమౌంట్ సేకరిస్తే చట్టం తన చాలా కఠినంగా వ్యవహరించింది. యూనో సహారా స్కామ్, సుబ్రత రాయ్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ మ్యాన్. వారు కూడా వారు తప్పుకు శిక్షలు పోయించారు. కానీ ఏకైక వ్యక్తి దేశంలో నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కు, 14వ డివిజన్ మాగుంట సుబ్బరామరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ ను నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్రింకింగ్ వాటర్ ఫర్ సంఘం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈ 2 కంప్లీట్ కావాలా. 165 కోట్లు హడ్కోలోని బ్యాలెన్స్ మిగిలింది. ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకురాలా, వదిలేశారు మా మీద కోపంతో. దాన్ని మన ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ బడ్జెట్లో పెట్టించాం. రేపు April 1 తర్వాత అమౌంట్ వస్తుంది. రాగానే ఆ 2 వర్క్స్ కూడా వేగవంతం చేసి ఒక 1 yearలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే, ముఖ్యమైన సమస్య చెత్త. అదే మేజర్ సమస్య. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా, ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి, అనేక రకరకాలు ఉన్నాయి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు ఏమున్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు, కంబైన్డ్ జిల్లాలు 10 పెట్టమని ఆదేశించారు. దక్షిణాది రాష్ట్రంలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణులు డాక్టర్ పివి రమేష్ తెలిపారు. ఎప్పటికీ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంటుందన్నారు. దీనికి ప్రాంతీయ పార్టీలు అనుసరించే ఉచిత పథకాలే కారణమని చెప్పారు. గుంటూరు రామన్నపేటలో జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా ఆయన పాల్గొన్నారు. అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కొనే స్థితిలో ఏపీ లేదన్నారు. అలాగే సాంస్కృతిక సంక్షోభం కూడా బాగా కనిపిస్తుందన్నారు.
భవిష్యత్తు బాగా ఉండాలి అంటే ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ప్రజల ఆర్థిక వ్యవస్థ. ప్రజల నుంచి వచ్చే ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా ఏదైతే రాబడి వస్తుందో ఆ రాబడిని ప్రజల మంచి కోసం ఖర్చు పెట్టే వినియోగించుకునే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఈ కొత్తగా పోయిన నెలలో నీతి ఆయోగ్ వాళ్ళు ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనే ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. దాంట్లో 18 ముఖ్యమైనటువంటి పెద్ద రాష్ట్రాలు, దాంట్లో గోవా యూనియన్ టెరిటరీ కలిపి ఒక ర్యాంకింగ్ ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా 5 అంశాల గురించి. ఒకటి ఏమిటంటే రాబడి ఏ విధంగా జరిగింది. ఇది 2014, 2023 అంటే ఒక 8 సంవత్సరాల్లో ఏమేమి మార్పులు వచ్చాయి ఆర్థిక వ్యవస్థలో, రాష్ట్రాలు ఏ విధంగా యొక్క ఆర్థిక వ్యవస్థని వారు పరిపాలించారు అనే అంశాల మీద ముఖ్యంగా ఒకటి ఆర్థిక రాబడి, రెండవది ఏమిటంటే ఎటువంటి ఖర్చు పెట్టారు, ఏమి ఉపయోగకరమైనటువంటి భవిష్యత్తుకి నిర్మించేటువంటి ఖర్చులు ఏం చేశారు, మూడవది దీనికి ఈ యొక్క ఫిస్కల్ ప్రొపరైటీ అంటే ఆర్థిక వ్యవస్థని సక్రమంగా ఒక చట్ట ప్రకారం ఒక వ్యవస్థ ప్రకారం ఏ విధంగా మేనేజ్ చేస్తుంది రాష్ట్రం, నాలుగవది అప్పులు ఏం చేశారు, ఎటువంటి అప్పులు చేశారు, ఐదవది ఏమిటంటే ఈ ఫిస్కల్ సస్టైనబిలిటీ అంటే భవిష్యత్తులో ఈ డెట్ సస్టైనబిలిటీ, ఈ డబ్బుని అప్పు తీర్చగలరా లేరా, అది మనం వ్యక్తిగతంగా ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఒక రాష్ట్ర వ్యవస్థ కావచ్చు. దాంట్లో మనం 18 రాష్ట్రాల్లో 17వ స్థానంలోకి వచ్చాం. ఇది 2014లో మనం 13వ స్థానంలో ఉన్నట్లయితే ఒక 4 స్థానాలు కిందకి దిగాం. అలాగే ఒక 100 మార్కులు ఇచ్చినట్లయితే మనకి 20 మార్కులు వచ్చాయి. 20 మార్కులు. మనకంటే వెనకున్నది ఒక పంజాబ్ రాష్ట్రం మాత్రమే. మనమేమో 17వ స్థానంలో ఉన్నాం. తర్వాత అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే డెట్ సస్టైనబిలిటీలో అంటే మనకున్న అప్పుల్ని మనం తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నామా అంటే దానికి 0 మార్కులు వచ్చాయి. 100 పాయింట్లు 0 to 100 పాయింట్లు ఇస్తే మనది అన్నిటికంటే తక్కువగా, అంటే మనం భవిష్యత్తులో అప్పుల్ని తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముఖ్యంగా నేను సమాజంలో ప్రజలకు విజ్ఞప్తి చేయగలిగింది ఏమిటంటే ఇది ఒక ఆర్థిక సంక్షోభం అనేది ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిందే కాదు, ఇది ప్రజలకు సంబంధించింది. ఆర్థిక సంక్షోభం అధిగమించడం ఎలా అనే అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన డాక్టర్ పివి రమేష్ గారితో ఈ సమావేశం జరిగింది. వారు అనేక విషయాలు సభ్యులకి వివరించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కొనసాగుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం. అప్పు తీర్చడానికి అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులని పూర్తి చేయకుండా గోదావరి బనకచెర్ల అనే పేరుతో మరో 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక నూతన ప్రాజెక్టును తీసుకురావాలనుకోవటం మంచిది కాదని జనచైతన్యం వేదిక భావిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 31 నీటిపారుదల ప్రాజెక్టులు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. వాటి వెంటనే పూర్తి చేస్తే, వాటికి కావాల్సిన నిధులు, వనరులు సమకూరిస్తే లక్షలాది ఎకరాల్లో వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది. సంపద ఉత్పన్నం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సంపదను సృష్టించే అవకాశం మన ముందు ఉంది. మరొక వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉన్నారు, ఎక్కువ మంది బిడ్డలను కనండి, బిడ్డలు కంటేనే అదే మనకి సంపద, మీకు పొలాలు అవసరం లేదు, మీకు డబ్బులు అవసరం లేదు, బిడ్డలే మీకు ఆస్తి అని చెప్పని చెప్తా ఉన్నారు. కానీ భారతదేశం యొక్క పరిస్థితి గమనిస్తే ప్రతి సంవత్సరం 1,40,00,000 మంది అదనంగా కలుస్తూ ఉన్నారు ఈ సమాజానికి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మారింది. 147 కోట్లకి చేరాం. ఉన్న వాళ్ళకి కనీస విద్య, కనీస వైద్యం,
కనీస పౌష్టికాహారం ఇవ్వలేని స్థితిలో ఉన్నాం, ఉపాధి కల్పించలేని స్థితిలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అయితే భారతదేశంలో ఉన్న 35 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం 32వ స్థానంలో ఉన్నాం. మేడ్చల్లో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. ఉమేష్ అనే యువకుడిని ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడు విష్ణు సాత్విక వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచల సమీపంలోని స్వర్ణ భారత ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రులు నారా లోకేష్, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.